హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ్స్ క్రాఫ్టీ క్రియేషన్స్. నేను మీ ముందుకి ఒక స్పెషల్ క్రాఫ్ట్తో వచ్చేసాను అనమాట. సో ఇదే వీనస్ ఫ్లై ట్రాప్ అనమాట. సో ఇది చేయడం చాలా సింపుల్. సో రిక్వైర్డ్ మెటీరియల్స్ వచ్చేసి ఒక పేపర్, మీకు కావాలంటే ఒక సిజర్ తీసుకోవచ్చు అనమాట. నేనైతే 10x10 సెంటీమీటర్ స్క్వేర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ దానికన్నా ముందు ఇంకా ఎవరైతే వీడియోని ఓపెన్ చేసి లైక్ చేయలేదో పక్కన లైక్ బటన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ఒకసారి చెక్ చేయండి. రకరకాలమైన వీడియోస్ ఉన్నాయి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ మధ్య ఎక్కువ మంది కామెంట్ అయితే చేయట్లేదు. సో నేను చెప్పాను కామెంట్ సెక్షన్ ఆన్లో ఉంది. సో మీకు ఇట్లాంటివి కావాలంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో నేను చెప్పినట్టే 10x10 సెంటీమీటర్ స్క్వేర్ అయితే తీసుకుంటున్నాను. అండ్ జస్ట్ ఫాలో అయిపోండి అన్ని స్టెప్స్ అన్నమాట. ఎందుకంటే ఈ స్టెప్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్స్ లేకపోతే మీకైతే వీనస్ ఫ్లై ట్రాప్ అయితే అవుట్పుట్ సరిగ్గా రాదనమాట. సో హారిజాంటల్గా ఇట్లా అయితే ఫోల్డ్ చేయాలి. అండ్ మొత్తం మళ్ళీ అన్ఫోల్డ్ చేసి ఇంకో డైరెక్షన్లో అయితే ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట, సేమ్ వే. సో నేను దీంట్లో ఏది చేసినా ఇంకో సైడ్ కూడా అదే చేయాలన్నమాట. సో మీరు అక్కడ వీడియోని అయితే నేను షార్ట్ అయితే కట్ చేస్తాను మోస్ట్లీ. బట్ కట్ చేయకపోతే మాత్రం మీరైతే ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే అన్ఫోల్డ్ అయితే చేస్తాను. ఓకే, సో నేనైతే మళ్ళీ వర్టికల్గా అయితే ఫోల్డ్ చేస్తున్నా, హారిజాంటల్గా ఫోల్డ్ చేసేసాను కాబట్టి. సో మీరు చూడగలుగుతున్నారు కదా. సో ఫోల్డ్ చేసి ఇట్లా అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట హాఫ్కి. అండ్ దెన్ మిడ్ రిప్కి అయితే 2 ఎండ్స్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లాగా. సో ఇదంత హార్డ్ ఏం కాదు, స్టెప్స్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీనే. ఓకే, సో నేనైతే ఇక్కడ అన్ని కార్నర్స్ అయితే ఫోల్డ్ అయితే చేస్తున్నా. మీకు కావాలంటే సిజర్ యూజ్ చేయొచ్చు, అది నేను ఎక్కడ యూజ్ చేయాలో చెప్తాను. ఓకే, సో నేనైతే చేసేసాను అనమాట. ఓకే, సో మిడిల్కి ఫోల్డ్ ఉంది కదా, సో మిడిల్కి ఫోల్డ్కి ఇట్లా అయితే ఫోల్డ్ చేసుకోవాలి, ట్రయాంగిల్ అంటే స్క్వేర్ వచ్చేటట్టు. బట్ ఫుల్ అయితే ఫోల్డ్ చేయకండి. అండ్ నేనైతే ఇప్పుడు అన్ఫోల్డ్ అయితే చేస్తున్నాను ఆ ట్రయాంగిల్స్. ఓకే, సో కార్నర్స్ అయితే అన్ఫోల్డ్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేనైతే కొంచెమే ఫోల్డ్ చేస్తున్నా, మొత్తం ఫోల్డ్ చేయట్లేదు. సో ఇట్లాగా ఇంకో సైడ్ కూడా చేయాలన్నమాట. సో నేనైతే కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే అక్కడ పాజ్ చేయండి, అక్కడ పాజ్ చేసి వీడియోని మళ్ళీ ప్లే అయితే చేసుకోండి. సో కనిపిస్తుంది కదా, అట్లయితే ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, సో అయిపోవచ్చింది మన క్రాఫ్ట్ ఆల్మోస్ట్. సో ఆ లైన్స్కి అయితే మనమైతే ఇట్లయితే ఫోల్డ్ చేసుకుందాం. అండ్ దెన్ ఇట్లా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, సో బ్యాక్ ఫోల్డ్ అయితే చేయాలన్నమాట, బ్యాక్ సైడ్ అయితే ఫోల్డ్ చేయాలన్నమాట. సో స్టెప్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీకైతే అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. సో నేనైతే కార్నర్స్ అయితే మళ్ళీ ఇప్పుడైతే ఫోల్డ్ చేస్తున్నాను, మీకు కనిపిస్తుంది కదా. సో ఇట్లాగే ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేస్తే మీకైతే అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడైతే మనమైతే ట్రయాంగిల్ అయితే చేసుకుందాం ఇట్లాగా. సో మీకు కనిపిస్తున్న విధంగా ట్రయాంగిల్ అయితే చేసుకుందాం, నేను చూపిస్తాను మీకు. సో ఇట్లాగైతే చేసుకోవాలన్నమాట. సో పైకి అయితే ట్రయాంగిల్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆ ట్రయాంగిల్ని అయితే ఎట్లయితే ఫోల్డ్ చేసుకోవాలి. సో దట్ మనకి ఒక ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుంది ఫుల్గా. అండ్ రెండింటిని కలిపితే డైమండ్ అయితే ఫామ్ అవుతుంది. సో చూసారు కదా, ఇట్లయితే ఫోల్డ్ చేసుకోవాలి.
అండ్ దెన్ మధ్యలోకి మిడ్ రిప్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా మీరు ఎగ్జాక్ట్ స్టెప్స్ అయితే ఫాలో అయితే మీకైతే కరెక్ట్గా వస్తుంది అవుట్పుట్. లేదంటే మీరు ఎక్కడైనా ఒక స్టెప్ మిస్ అయినా మీకైతే తక్కువ అయితే వస్తుంది. సో ఇది ఇక్కడ నుంచి అన్నీ ఆప్షనల్ అనమాట. మీరు ఈ స్టెప్స్ అన్నీ ఆప్షనల్లే. మనకి యాక్చువల్గా మన వీనస్ ఫ్లై ట్రాప్ అయితే అయిపోయింది. మీకు కావాలంటే ఇక్కడే పాజ్ చేసుకొని వీడియోని అయితే పుల్అప్ చేసేయచ్చు అనమాట. సో వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. బట్ ఇవి అయితే అడిషనల్ అనమాట. ఇంకా ఎవరికైతే ఇంకా అడిషనల్ ఫీచర్స్ అయితే యాడ్ చేయాలందో సో వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి. అండ్ ఇప్పుడైతే మీరైతే సిజర్స్ వాడచ్చు అనమాట. సో పెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను కార్నర్స్ ఫోల్డ్ చేశాను కదా. సో ఆ పెటల్స్ దగ్గర అయితే మీరైతే షార్ప్గా వచ్చేటట్టు వింగ్స్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట సిజర్స్తో. నేనైతే సిజర్స్ అయితే వాడట్లేదు. సో వితౌట్ సిజర్స్ అయితే నేనైతే చేస్తున్నాను అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను. మీకు వద్దంటే మీరైతే తీసేయచ్చు అనమాట. సో ఇదంతా అడిషనల్. సో చూసారు కదా గైస్, ఇది వచ్చేసి వీడియో. సో వీనస్ ఫ్లై ట్రాప్ అయితే సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసింది. సో ఇది గైస్ వీడియో వచ్చేసి. సో చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో. పక్కన లైక్ బటన్ దాన్ని అయితే క్లిక్ చేసేయండి. అది ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. So that's for today guys. Thanks for watching. I'll see you in the next one.